రాజాసాబ్ సినిమాకి కల్కి సెంటిమెంట్ రిపీట్ అవ్వబోతుందా? ఇంతగా సెంటిమెంట్ ఏంటంటే కల్కి సినిమాలో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అలాగే బాలీవుడ్ బిగ్ బి అయిన అమితాబ్ బచ్చన్ గారి మధ్య ఉండే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి థియేటర్ లో ఒక రేంజ్ లో పేలాగి, అదే విధంగా కల్కి సినిమా సూపర్ డూపర్ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ రాజాసాబ్ సినిమాతో ఈ కాంబినేషన్ అయితే రిపీట్ అవబోతుంది అనమాట. అదేంటి, రాజాసాబ్ సినిమాలో మాకు తెలియకుండా అమితాబ్ బచ్చన్ గారు ఎక్కడ యాక్ట్ చేశారని మీకు డౌట్ అయితే రావచ్చు. నేను అనే కాంబినేషన్ అది కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ప్లస్ ఒక బాలీవుడ్ హీరో అనమాట. అదనమాట మ్యాటర్ నేను చెప్పేది. ఈ రాజాసాబ్ సినిమాలో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారితో పాటు బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ అయిన మన సంజయ్ దత్ గారు ఒక ఇంపార్టెంట్ కాదు, సినిమాలోనే హీరోలు అయితే ప్లే చేస్తున్నారనమాట. సినిమాలో హైలైట్ కూడా వీళ్ళిద్దరి మధ్య ఉండే మైండ్ గేమే, వీళ్ళిద్దరి మధ్య ఉండే సీన్సే, వీళ్ళిద్దరి మధ్య ఉండే ఎమోషన్ అనమాట. మరి అది గనక వర్కౌట్ అయితే కల్కి సినిమా లాగానే ఈ రాజాసాబ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు అయితే మనకైతే పుష్కలంగా కనపడుతున్నాయి. ఈ రాజాసాబ్ సినిమాలో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన సంజయ్ దత్ గారి రోల్ గురించి నిన్న రాత్రి ఒక స్పెషల్ వీడియో ద్వారా మారుతి గారు అయితే చెప్పారనమాట. ఆ వీడియో సిరీస్ కి వీళ్ళు పెట్టుకున్న పేరేంటంటే లెగసీ ఆఫ్ రాజాసాబ్ ఎపిసోడ్ నెంబర్ 2 అనమాట. ఆల్రెడీ ఎపిసోడ్ 1 అయితే వచ్చింది. ఆ ఎపిసోడ్ 1 లో ఏం మాట్లాడుకున్నారో మనం అయితే చూసాం. ఛానల్లో వీడియోస్ లో అయితే ఉంటది, ఒకసారి అయితే చూడండి. అయితే నిన్న రాత్రి వదిలిన ఎపిసోడ్ 2 లో సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది, అసలు ఆ షేడ్స్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మన మారుతి గారు అయితే చెప్పారు. అసలు ఆయన ఏం చెప్పాడంటే, సంజయ్ దత్ గారు ఈ రాజాసాబ్ సినిమాలో ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారంట. ఇంకా ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఉంటదన్నమాట. చాలా మెయిన్ ఎపిసోడ్ అది. ఆ ఎపిసోడ్ లో సంజయ్ దత్ గారు ఒకలాగైతే కనపడతారంట. ఇంకా ఈ సినిమాలో సంజయ్ దత్ గారు మొత్తం 3 షేడ్స్ లో అయితే కనపడతారంట. యంగ్ ఏజ్ లో ఒకలాగా, మిడిల్ ఏజ్ లో ఒకలాగా, ఓల్డ్ ఏజ్ లో ఒకలాగా అయితే ఈ సినిమాలో సంజయ్ దత్ గారు అయితే మనకైతే కనపడతారంట. ఇలా 3 వేరియేషన్స్ లో కనపడుతూనే ఈ సినిమాలో గోస్ట్ క్యారెక్టర్ కూడా ఆయన అయితే చాలా అద్భుతంగా అయితే ప్లే చేశారంట. అయితే ఇప్పటి వరకు సంజయ్ దత్ గారిని మన తెలుగు ఆడియన్స్ బాలీవుడ్ సినిమాల్లో హీరోగా కావచ్చు, విలన్ గా కావచ్చు, ఈ విధంగా అయితే చూసాం. కానీ మన తెలుగు ఆడియన్సే కాకుండా టోటల్ పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఉండే విధంగా ఇప్పటి వరకు అయితే చూడలేదని ఆయన అయితే చెప్పాడు. అంటే ఆయన పాత్రలో 3 వేరియేషన్స్ ఉన్నప్పటికీ మనలో ఒక మనిషిలాగా అయితే కనపడుతూ చిన్న చిన్న మైన్యూర్ డీటెయిల్స్ ని కూడా పట్టుకుని నిజంగా చాలా అద్భుతంగా అయితే ఈ సినిమాలో సంజయ్ దత్ గారు అయితే యాక్ట్ చేశారంట. ప్రభాస్ గారి తర్వాత సంజయ్ దత్ గారే ఈ రాజాసాబ్ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ ఎసెట్ అని మారుతి గారు అయితే చెప్పారు. ఇంకా బాలీవుడ్ వాళ్ళు ఈ సినిమాలో సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా సంవత్సరాలు ఆయన అయితే అలా గుర్తు పెట్టుకుంటారని మారుతి గారు అయితే చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనందరికీ తెలిసిందే, ఈ సినిమా యొక్క కోర్ ఎలిమెంటే తాత మనవళ్ళ యొక్క ఎమోషన్ అనమాట. తాత ఏమో మన సంజయ్ దత్ గారు, మనవడేమో మన ప్రభాస్ గారు. ఈ సినిమాలో చాలా గ్రీడీనెస్ తో ఉండే తాతగారు లాగైతే మన సంజయ్ దత్ గారు అయితే కనపడతారు. ఇంకా టీజర్ లో కూడా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ది ఒక డైలాగ్ అయితే ఉంటదన్నమాట. ఈ సంపద, ఈ ఇల్లు, ఇదంతా నా ప్రాణం, నేను చనిపోయిన తర్వాత కూడా ఇదంతా నాకే సొంతం, నాతోనే ఉండాలనే విధంగా ఆయన డైలాగ్ అయితే ఉంటదన్నమాట. ఇంకా ఇంకొక సీన్ కూడా ఉంటది. ఆయన గోస్ట్ లా కనపడుతూ ఆ బంగారాన్ని మొత్తం ఒళ్ళు మొత్తం వేసుకుని ఆయన అయితే అలా కనపడతాడు. అక్కడే ఆ క్యారెక్టర్ లో ఉన్న గ్రీడీనెస్ ఎలా ఉంటుందో మనకైతే అర్థం అవుతుంది. అయితే దాన్ని దక్కించుకోవడం కోసం అది బతుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే చనిపోయిన తర్వాత కావచ్చు, అసలు ఆయన చేసిన పనులు ఏంటనేది మనం ఈ రాజాసాబ్ సినిమాలో అయితే చూడాలి. కానీ ఆయన అయితే చాలా వేరియేషన్లు అయితే నిజంగానే కనపడతాడు అనమాట. ఒక చోట ఏమో బలేస్తున్నాడు, ఒక చోట చేతబళ్ళు అయితే చేస్తున్నాడు, ఇంకో చోట దెయ్యంలాగా వచ్చి భయపెడుతున్నాడు. నిజంగా ఇదైతే గట్టిగానే పేలే స్క్రిప్ట్ లాగా అయితే నాకైతే కనపడుతుంది. చెప్తున్నాను కదా, కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారి కాంబినేషన్ ఏ విధంగా క్లిక్ అయిందో ఖచ్చితంగా ఈ రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ గారు, సంజయ్ దత్ గారి మధ్య ఉండే సీన్స్ కావచ్చు, ఆ సీక్వెన్స్లు కావచ్చు, ఆ కోర్ ఎమోషన్ కావచ్చు, ఆ మైండ్ గేమ్ కావచ్చు, అది చూసే ప్రేక్షకుడికి ఎక్కిందా సినిమా బ్లాక్ బాస్టరే. అది ఓన్లీ తెలుగులోనే కాదు, బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే అయిపోద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ప్లస్ ఈ సినిమాకి ఇంకొక ఎసెట్ ఏంటంటే మన ప్రభాస్ గారు అనమాట. నాకు తెలిసి రజనీకాంత్ గారి తర్వాత అంత పీక్ మూమెంట్ లో ఉండి ఒక స్టార్ హీరో
ఇలా దెయ్యాల సినిమా అయితే చేయలేదు. అప్పుడు చంద్రముఖి సినిమాతో రజనీకాంత్ గారు అయితే చేశారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక పీక్ స్టార్డమ్ చూస్తూ మన ప్రభాస్ గారు అయితే ఈ హర్రర్ కాన్సెప్ట్ లో అయితే యాక్ట్ చేశారనమాట. ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కామెడీ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటది, ప్రభాస్ గారి ఫైట్స్ ఉంటాయి, ప్రభాస్ గారి స్వాగ్ ఉంటది. కంప్లీట్ ప్యాకేజ్ లాగైతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, డార్లింగ్ ని మిస్ అవుతున్న ప్రతి ఆడియన్స్ కావచ్చు ఈ సినిమా అయితే ఉంటదన్నమాట. ఆఫ్ కోర్స్ రిలీజ్ అయిన సాంగ్స్ అంత ఇదిగా ఆకట్టుకోలేకపోయినా ఒకసారి టీజర్ చూడండి, ట్రైలర్ చూడండి, నిజంగా రెండిట్లో ఉన్న కంటెంట్ కూడా చాలా ప్రామిసింగ్ అయితే అనిపిస్తే అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది. ఇంకా మెయిన్ గా టీజర్ లో కావచ్చు, ట్రైలర్ లో కావచ్చు, మన ప్రభాస్ గారి స్లాంగ్ ప్లస్ ఆ కామెడీ టైమింగ్ అన్నమాట. నిజంగా అసలు మామూలుగా లేదు. బండి కొంచెం మెల్లగా, ఇంకా కొన్ని డైలాగ్స్ అయితే ఉన్నాయి కదా, వింటేజ్ డార్లింగ్ అన్నమాట. వింటేజ్ డార్లింగ్. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. హిట్ అయి తీరిద్ది కూడా. సినిమా ఎందుకు హిట్ అవ్వాలంటే పెద్ద హీరోలు ఇలా హర్రర్ కాన్సెప్ట్ చేస్తే నిజంగా చూసే ఆడియన్స్ కి చాలా థ్రిల్లింగ్ గా ఉంటదన్నమాట. ఎవరో మాక్సిమం ఈ స్క్రిప్ట్స్ అయితే పట్టుకోరు. కానీ మన ప్రభాస్ గారు డేర్ చేసి మరి ఆయన పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ మారుతి గారు లాంటి ఒక డైరెక్టర్ కి అయితే అవకాశం ఇచ్చి ఆ స్క్రిప్ట్ ని అయితే నమ్మి ఈ సినిమా అయితే చేస్తున్నాడు. కాబట్టి ఇలా కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలన్నా, ఇలాంటి వెరైటీ ఆఫ్ స్క్రిప్ట్స్ పెద్ద హీరోలు చెయ్యాలన్నా ఈ సినిమా అయితే హిట్ అవ్వాలి. నిజంగా ప్రభాస్ గారు ఈ రాజసాబ్ సినిమాని చూస్ చేసుకుని నిజంగా డేరింగ్ స్టెప్ అయితే తీసుకున్నారని నేనైతే చెప్తాను. ఎందుకంటే కల్కి సినిమాలో కావచ్చు, సలార్ సినిమాలో కావచ్చు, నెక్స్ట్ వచ్చే స్ప్లిట్ లో కావచ్చు, ఫౌజీ సినిమాలో కావచ్చు, ప్రభాస్ గారి క్యారెక్టర్స్ నిజంగా ఒక రేంజ్ లో అయితే ఉంటాయి అనమాట. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ రేంజ్ లో అయితే ఉంటాయి. స్పిరిట్ కల్కి సినిమాలో అయితే డైరెక్ట్ ఆ క్యారెక్టరే, లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టరే. ఇలాంటి సినిమాల మధ్యలో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ఆయన ఎంచుకున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమాలో ఏ మ్యాటర్ లేకుండా ప్రభాస్ గారు లాంటి ఒక స్టారు, మారుతి గారు లాంటి ఒక డైరెక్టర్ అయితే పిలిచేసి సినిమా అయితే సరదాగా అయితే ఇచ్చాడు కదా. ఖచ్చితంగా ఆ స్క్రిప్ట్ ఎంతో గట్టిగా ఉంటేనే ఆయన అయితే అవకాశం అయితే ఇస్తాడనమాట. ఇప్పటికే సెకండ్ సాంగ్ బానే ఉంది. సెకండ్ సాంగ్ కొరియోగ్రఫీ అది ఇది అని, అంటే సాంగ్ మొత్తం మీద 90% అయితే బాగుంది, 10% కొద్దిగా హార్డ్ అనిపించింది. దాన్ని అయితే రుద్దేశారు. ఇంకా ఫస్ట్ సాంగ్ అంటారా, అది ప్రభాస్ గారి రేంజ్ సాంగ్ కాదు. కానీ రేపొద్దున సినిమా థియేటర్ లో ఫస్ట్ షో చూస్తారు కదా, ఖచ్చితంగా ఆ పాటకి అయితే వైబ్ అయితే అవుతారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఈ సినిమా హిట్ అవటం వల్ల ఎలాంటి సీరియస్ సబ్జెక్ట్స్ మధ్యలో మన స్టార్ హీరోలు కావచ్చు, లేకపోతే ఏ హీరోలైనా ఇలాంటి కమర్షియల్ సినిమాలు కూడా చేసే అవకాశం అయితే పెరిగిద్ది అనమాట. ఎందుకంటే మనం పెరిగిందే ఇలాంటి కమర్షియల్ సినిమాలు చూసి. ప్రభాస్ గారి మిర్చి కావచ్చు, డార్లింగ్ కావచ్చు, ఇలాంటి ప్రభాస్ గారిని అప్పుడప్పుడు చూడాలని మనకైతే ఉంటది కదా. ఇలాంటి సినిమాలు హిట్ అయినప్పుడు ఇలాంటి స్క్రిప్ట్స్ మళ్ళీ చేయొచ్చు అనే ధైర్యం వాళ్ళకైతే రావాలన్నమాట. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను చూసి హిట్ చేసినప్పుడే ఆ ధైర్యం వాళ్ళకైతే వస్తుంది. అఫ్ కోర్స్ సినిమా బాగోపోతే అది సాహో అయినా పోద్దే, రాజసాబ్ అయినా పోద్దే. సినిమా బాగుంటే సాహోని ఎవరు ఆపలేరు, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా రాజసాబ్ సినిమాని కూడా ఎవరు ఆపలేరు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ కి నచ్చితే ఆ సినిమాని ఆడియన్సే పైకైతే తీసుకెళ్తారనమాట. మరి అదనమాట మ్యాటర్. ఇప్పటి వరకు అయితే వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బానే ఉంది. సాంగ్స్ కొంతమందికి అయితే నచ్చినాయి, కొంతమందికి అయితే నచ్చలేదు. నేను కోరుకునేది ఏంటంటే ఇంకా ఇంకొక సాంగ్ అయితే ఉందన్నమాట, అద్భుతమైన సాంగ్, మంచి మాస్ సాంగ్. మన తమనన్న కూడా చెప్పాడు కదా, ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి వేసిన సాంగ్. ఆ సాంగ్ అయితే దింపేసి, లేకపోతే అంతకంటే ముందు వీళ్ళు దాచుకున్న ఇంకొక ఆయుధం ఏంటంటే ట్రైలర్ అన్నమాట. ట్రైలర్ 2 కూడా ఈ సినిమాకి అయితే ఉంది. దాన్ని రిలీజ్ చేసేసి డైరెక్ట్ గా బొమ్మను థియేటర్లు వేసేయండి, ఎవడు అడగడం. ఈ సాంగ్స్ రిలీజ్ చేసే కొద్దీ దాంట్లో బొక్కలు అన్నిటిని వెతికి నెగిటివిటీ అనేది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి టీజర్ అదిరిపోయింది, ట్రైలర్ అదిరిపోయింది. అదే కోవలో ఉన్న ఇంకొక వీడియో కంటెంట్ అంటే ట్రైలర్ 2 అయితే వదిలి సినిమాని అయితే వదిలేండి. జనవరి 8వ తారీఖున ప్రీమియర్ వేసేయండి. సినిమాకి అసలు నెగిటివిటీ ఎందుకు వస్తుందో నేను చూస్తాను. సినిమా ఎందుకు హిట్ అవుతుందో బాగుంటే అది కూడా నేనైతే చూస్తానన్నమాట. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయిద్దనే గట్ ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. అదన్నమాట మ్యాటర్. ఆస్ట్రేలియాలో ఇందాక ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. యుఎస్ఏలో ఎప్పుడో ఓపెన్ అయినాయి అనమాట. బుకింగ్స్ ప్రభాస్ గారి రేంజ్ లో లేకపోయినా పర్లేదు, ఇంకా సినిమాకి 20 రోజులు ఉంది కాబట్టి పికప్ అయితే అయింది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. పండక్కే మంచి ఎంటర్టైనర్ తోనే వీళ్ళైతే వస్తున్నారు. చూద్దాం. సినిమా రాకముందే
నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఖచ్చితంగా సినిమా అయితే బాగుంటది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.